సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యందు నిరీక్ష నుంచి ఆయనను స్తుతించిన ప్రాణమా అనే పాట పాడదామండి. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. సత్యమగు జీవమగు మార్గమేసే. సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు
నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మీకు సహాయము చేయువాడు, మీకు సహాయము చేయువాడు, సదాదు కొనువాడు ఆయనే. మీకు సహాయము చేయువాడు, సదాదు కొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. మీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు, కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా
దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొరచున్న ప్రేమనిది యేసుని సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని చుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొరచున్న ప్రేమనిది యేసుని సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రోకెదము. రక్షక నీవేగా మా బలము, దేవా దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడు అయ్యా, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రోకెదము, ప్రాణమిల్లి ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఆఫ్ షేమ్, షేము దేవుడు అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. గాడ్ ఆఫ్ డెలివరెన్స్, గాడ్ ఆఫ్ షేమ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ డెలివరెన్స్. విడుదలిచ్చే దేవుడు. జల ప్రళయం నుంచి విడుదలిచ్చాడు. విడుదల జల ప్రళయం నుంచి వచ్చింది. అయితే అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము ఏం చేశాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి వారిని వేరే వాళ్ళు వచ్చి వారి మీద దాడి చేసి వాళ్ళని ఎన్ని ఎత్తుకుపోతూ ఉంటే, అబ్రహాము ఈ విషయం తెలుసుకుని వెళ్ళి యుద్ధం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి యోధులను తీసుకెళ్ళి యుద్ధం చేసి వాళ్ళకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత దేవునికి 10వ భాగం ఇచ్చాడు. దేవునికంటే మెల్కీసెదెకు అక్కడ కనపడతాడు మనకి. మెల్కీసెదెకుకు he paid his tithe.
అతను దశమ భాగం ఇస్తే మెల్కీసెదెకు వచ్చి ఏం చేశారంటే రొట్టెన ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చి మెల్కీసెదెకుకు ఏం చేశారంటే ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రొట్టె ద్రాక్షరసం ఈ రెండు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారంటే అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుని ఏం చేశారంటే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుని అతను చేసినటువంటి పని ఏంటంటే వాటిని స్వీకరించి మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చాడు. అక్కడ మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. మీరు ఆదికాండం 12వ అధ్యాయం మీరు చదివితే 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మళ్ళీ ఈ యొక్క సందర్భంలో 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి 10వ భాగం ఇచ్చినందుకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అయితే దేవుడు ఏమిచ్చాడు? రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. అయితే ఈ రొట్టె ద్రాక్షరసం ఇచ్చినటువంటి ఈయన ఎవరు? మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఎవరు? జీవము గల దేవుని యాజకుడు, రాజైన యాజకుడు. ఈ యాజకుడు ఏం చేశాడో తెలుసా? రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుని దేవునికి 10వ భాగం ఇస్తే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. అసలు ఈ మెల్కీసెదెకు ఎవరు? శత్రువు చేతిలోంచి దేవుడు విడిపిస్తే దేవునికి ఏమో 10వ భాగం ఇచ్చాడు. అసలు ఈ మెల్కీసెదెకు ఈ యాజకుడు ఎవరు అని అంటే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో ఇతను ఎవరంటే అతను షాలేము రాజు. అతని పేరు షాలేము రాజు. షాలేం, యెరూషాలయీం అనే దాంట్లో నుంచి యెరూషలేం అనేది, దాని ఇంగ్లీష్లో జెరూసలేం అన్నారు. యెరూషాలయీం అనే దాంట్లో నుంచి యెరూషలేం అంటే ఎవరు? యెరూషలేమునకు రాజు అయినటువంటి వాడు మెల్కీసెదెకు. అతనికి తల్లి లేదు, అతనికి తండ్రి లేడు. అతడు ఎవరు? స్వయంభవుడు, తనంతరకు తానే ఉన్నవాడు. ఆయన ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన యేసు దేవుని కుమారుని పోలి ఉన్నాడని 7వ అధ్యాయం మొదటి 4, 5 వచనాలు మొత్తం ఆ 7వ అధ్యాయం అంతా చదివితే యేసు ప్రభువుని గురించి తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత అబ్రహాము ఎవరికి దశమ భాగం ఇచ్చాడు? యేసు ప్రభుకి ఇచ్చాడు. ఓకే, యేసు ప్రభు వారు ఏ గోత్రంలో నుంచి వచ్చాడు? యోధా గోత్రంలో నుంచి వచ్చాడు. ఎందుకని క్రిస్మస్ మొన్న కదా మనం చేసుకున్నది. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరు? యోధా గోత్రంలో పుట్టాడు. అయితే యోధా గోత్రంలో పుట్టాడు కదా. యేసు ప్రభు వారు ఎవరి గోత్రంలో పుట్టాడండి? యోధా గోత్రంలో పుట్టాడు. దయచేసి ఇప్పుడు యాజకుడు అనబడినటువంటి వాడు ఏ గోత్రం నుంచి రావాలి? బైబిల్ ప్రకారంగా లేవి గోత్రం నుంచి రావాలి. మరి ఈయనెవరు? యోధా గోత్రం. మరి లేవి గోత్రం నుంచి రావాలి కదండి పాస్టర్ గారు. లేవి గోత్రం నుంచి రాలేదుగా. ఈయనేంటి యోధా గోత్రం అంటున్నారు కదా. ఆయన ఎట్లా యాజకుడు అంటే దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఏంటంటే లేవి గోత్రములోంచి కాకుండా ఏ గోత్రం నుంచి వచ్చాడు? యోధా గోత్రం నుంచి రాజులు వస్తారు, లేవి గోత్రం నుంచి యాజకులు వస్తారు. అయితే షాలేము రాజైనటువంటి మెల్కీసెదెకు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చారంటే దానికి అర్థం ఏంటంటే తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. మనం ఏం చేయాలి చూడండి. రొట్టెని ఇచ్చాడు, ఏమిచ్చాడు? ద్రాక్షరసం ఇచ్చాడు. అంటే రొట్టె అంటే తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. ఏమంటారు? ఈ రెండు ఇచ్చిన తర్వాత, ఈ రొట్టె ద్రాక్షరసం ఈ రెండు ఇచ్చిన తర్వాత ఈ తీసుకున్నటువంటి వారు ఏమి ఇవ్వాలని దేవుని ఉద్దేశమై ఉన్నదంటే రొట్టె ద్రాక్షరసం అంటే చర్చిలో ఇచ్చేది పెద్ద ఖరీదైంది కాదు. దేనికి పెద్ద ఖరీదైంది కాదు. ఇది ఖరీదైంది కాదు, కానీ ఇది అమూల్యమైనది. ఇది దేవుడు నీకు ఇస్తున్నాడు. అమూల్యమైనటువంటి తన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు, తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు, తన దేహాన్ని మన కొరకు నలగొట్టబడ్డాడు, ఆయన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. మనమందరం కూడా మనకు వీటిలో పాలు పంపులు పొందడం ద్వారా దేవుడు మనకేమిస్తున్నాడంటే నిత్యము బ్రతికేటటువంటి కృప దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. If you partake in communion, you will live forever. నీవు నిరంతరం జీవించే ఉంటావు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వానిని లేపుదును. ఆమేన్. అంత్య దినం ఒకటి రాబోతుంది, ఆ దినాన్ని దేవుడు మనం లేపుతాడు. ఆమేన్. కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము
కలవాడు. మీరందరూ ఏ జీవం కలిగిన వాళ్ళు? నిత్య జీవం కలిగినటువంటి వాళ్ళు, నిత్య జీవం గురించి ఆలోచన చేసేవాళ్ళు నిరంతరం కూడా మనీ గురించి కూడా ఆలోచన చేయాలి. మనీ గురించి హౌ కెన్ ఐ సపోర్ట్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అని, బై పేయింగ్ అవర్ టైట్స్ వీఆర్ సపోర్టింగ్ ద మినిస్ట్రీ. బై పేయింగ్ అవర్ ట్యాక్సెస్ వీఆర్ సపోర్టింగ్ గవర్నమెంట్. By paying our taxes regularly, we are supporting our government. By paying our tithes regularly, we are supporting the government of God. Hallelujah. We are. By right hand, we are supporting government of God. By left hand, we are supporting the government of this world. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గవర్నమెంట్లో ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ వస్తుంది, కానీ ఇక్కడ నుంచి నోటీస్ నీకు రాదు. కానీ నోటీసు రాదు, కానీ ప్రమాదం పొంచి ఉంది. సో యూ విల్ నాట్ డెవలప్ ఇఫ్ యూ డోంట్ పే యువర్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్ టు గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, విల్ఫుల్గా వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. కాబట్టి మనం పరలోక గవర్నమెంట్ని మనం కలిగినటువంటి వాళ్ళం. కాబట్టి అందుకనే మన ప్రభువుకి మనం ఏం చేయాలంటే మన దశమ భాగాన్ని మన దేవునికి ఇవ్వాలి. దేవుడు విడుదలనిచ్చే దేవుడు. మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడు చెప్పండి? పాపము నుంచి విడిపించాడు, శాపము నుంచి విడిపించాడు, చీకటి నుండి విడిపించాడు, మరణము నుండి విడిపించాడు. అయితే ఎంత గొప్ప దేవుడు మనకిచ్చిన విడుదలను బట్టి మనం అందరం కూడా యేసయ్యా జలప్రాణి నుంచి తప్పించావు నాయనా అని వాళ్ళేమో స్తుతిస్తున్నారు. మరి మమ్మల్నేమో నరకము నుంచి తప్పించావు నాయనా అని మన దేవుని స్తుతించాలి. మన ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి. ఏదో సింపుల్గా ప్రసాదం ఇచ్చారు, చర్చిలోకి పోతే ప్రసాదం ఇచ్చినట్టు ఇచ్చారు, మనం అక్కడికి వెళ్తే కూడా ప్రసాదం ఇస్తారు కదా, అలాగే ఇచ్చారు అని చెప్పేసి కొంతమంది ప్రసాదం అలాగే తీసుకుని టప్మని తాగేయడానికి కాదు. ఇదేంటంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణ పొంది దేవుని అడుగుజాడలు నడవాలి. ఏమన్నా పాస్టర్ గారు ఒకవేళ అన్ని అబద్ధాలు ఆడేసి అక్కడ ఇక్కడ అటు ఇటు తిరిగి సాయంకాలం మందేసి అక్కడక్కడ చిందేసి ఇక్కడికి వచ్చి గంతేస్తే దీంట్లో కూడా పాలు పంపులు పొందితే ఎట్లా ఉంటుందో చెప్పండి అంటే, ఎట్లా ఉంటుందంటే కొంతమంది నిద్రించుచున్నారు. నిద్రించున్నారంటే వెరీ డేంజరస్. సమ్ పీపుల్ విల్ స్లీప్ అంటే స్లీప్ ఫర్ ఎవర్. నిద్రిస్తున్నారు అంటే ఎప్పటికీ అయిపోద్ది. ప్రమాదం కదా, ఏమ్మా ప్రమాదం కదా. చూసారా, నిప్పుతో చెలగాటమా అంటారు. ఏసైతో చెలగాటమా, బలంతో చెలగాటమా, ప్రభు సన్నిధిలో ఉండడం చెలగాటమా? వద్దు. మనం జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. ఏమంటారు చెప్పండి, మంచిదే కదా. మనం జాగ్రత్తగా ఉండాలి, మనం సరి చేసుకోవాలి. ఎవరిని విమర్శించొద్దు. పక్కన సిస్టర్ని విమర్శించడం ఎందుకు? నీకు పక్కన బ్రదర్ని ఎందుకు విమర్శిస్తాం? మనమే విమర్శించుకుందాం. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనమే విమర్శించుకుందాం. నేను సరిగా ఉన్నాను లేదా, బాబు రా కూర్చో అన్నాడు. వేరే చర్చికి వెళ్ళాను నేను పెళ్లి చేయడానికి. ఆయన అన్నాడు పెద్ద వయసు అంటే రిటైర్డ్ అయిపోయాడు, మళ్ళీ జాబ్ చేస్తున్నాడు పాస్టర్ గారు రెవరెండ్. ఆయన ఏం చేశాడంటే బాబు కూర్చో అన్నాడు. తర్వాత బాబు కూర్చో అన్నాడు. సరే ఈ బుక్ అందించాయా అన్నాడు. అందించా. తర్వాత ఇది చేయ అని అంటున్నాడు. సరే అది తీసుకురా అన్నాడు. సరే మంచిదే, ఈయన చెప్తున్నాడు కదా పెద్ద ఆయన, మనం విందామని చేస్తున్నాను. నేను ప్రసంగానికి ఇప్పుడు పాస్టర్ వచ్చి ప్రసంగం చేస్తాడన్న పెళ్ళి ప్రసంగం చేసిన తర్వాత ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారు ప్రసంగం అయిపోయిన తర్వాత ఏమన్నాడు, ప్రసంగానికి ముందు అన్నీ అందించమంటున్నాడు. సరే అందించాను. అందించిన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత, అయ్యగారు మీరు అంత పెద్ద సేవకుడు అనుకోలేదయ్యా. అయ్యి చెప్పాను, ఏమనుకోవద్దంటే మీరు పెద్దోళ్ళుగా సార్, తండ్రి సమానులు, మీరు చెప్తే మేము వినటంలో తప్పేముందులే అంటే ఇంకా ఎక్కువగా ఆయన పోవటం స్టార్ట్ చేశారు. దేవుడు దీవించును గాక. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? విడుదలనిచ్చే దేవుడు. మనం బల్ల దగ్గరికి వచ్చాం, భద్రంగా ఉండాలి. ఎక్కడ ఏది పడితే చేయకూడదు. ఏది పడితే చేసి మనం ఏది పడితే చేసి దాన్ని అన్ని కలిపి తినేసాం అనుకో, ఎక్కడో ఒక దెబ్బ కొడుతుంది. కొట్టకుండా ఉండాలంటే కుదురుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలి. విడుదల ఇచ్చే దేవుడు. దేవుడు ఏం చేసే దేవుడు బ్రదర్? ఏం చేసే దేవుడు? ఆమేన్. విస్తరింప చేసే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. నన్ను విడిపించాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, అందరిని విడిపిస్తాడు. ఎవరు బంధకాలు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మరణ బంధకాల నుంచి దేవుడు విడిపించి తన కృప చూపించే దేవుడు. ఆయన కొరకు బ్రతుకుదుము గాక. దేవుడి మాటలను దీవించును గాక. దయచేసి అందరం కూడా మోకరిస్తాం.
యేసయ్య నీకు వందనాలు నాయనా. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు దర్శించినందుకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మీ కృప మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. యేసురాజానికి స్తోత్రం అయ్యా. వందనాలు యేసయ్య. గొప్ప దేవానికి స్తోత్రం. అద్భుత కరుడానికి స్తోత్రం. అల్పులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్భుతాలు మా జీవితంలో చేయండి ప్రభువా. గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి నాయన. ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించండి నాయన. మేము నిన్ను స్మరిస్తూనే ఉండడానికి సహాయం చేయండి. నేను స్తుతిస్తూ ఉండడానికి సహాయం చేయండి. నీవెవరు అంటే నాయనా గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ నాయన. నాయనా విస్తరింప చేసే దేవుడు నాయన. నాయనా తండ్రి విశాలపరిచే దేవుడు నాయన. నీవెలాంటి దేవుడు అంతే నాయన. అయ్యా విశాలపరిచే దేవుడువు, విడుదలనిచ్చే దేవుడువు, స్తుతింపబడే దేవుడువు నాయన. నిన్ను స్మరిస్తూ ఉండేటటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ బలలో పాలుపంపులు పొందేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ ద్వారా మేము నిత్య జీవాన్ని పొందడానికి సహాయం చేయండి. మా వరుడా, మా ప్రియుడా, నేను తలచు నేను స్మరిస్తూ బ్రతకడానికి నీ కృప మాకు దయచేయండి ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి యేసయ్యా. నీ కనికరం మాకు చూపించండి నాయనా. నాయనా నీ కొరకే బ్రతకడానికి సహాయం చేయండి. ఈ లోకములు నీ కొరకు మాత్రమే మేము జీవించాలి నాయనా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయన. అందరికీ నీ ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేసి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే విజయము